ఈ సంవత్సరం బాగుండాలి అని రిజల్యూషన్ చేసుకునే వాళ్ళు అవసరం లేదు. అంటే మీరు 100 ఏళ్ల కాలం దాకా బాగుండాలని రిజల్యూషన్ చేసుకునే వాళ్ళు చూడండి. ఇది ఎస్ నిజమేనండి. కావాలంటే బ్లూ జోన్స్ లైఫ్ స్టైల్ అని కొట్టండి. వీళ్ళు 100 సంవత్సరాలు బతుకుతున్నారు. అలాగని మందులు, మాకులు, రోగాలు, రొస్టులతో కాదండి. హ్యాపీగా వాళ్ళ పనాలు చేసుకుంటూ చక్కగా హాయిగా బతికేస్తున్నారు. బ్లూ జోన్స్ అని చెప్పి కొన్ని ఏరియాలు ఉన్నాయండి. జపాన్లో ఒకినావా, ఇటలీలో సార్దినియా, అలాగే గ్రీసు, కోస్టారికాల్లో కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళని గమనిస్తే ఎక్కువ మంది 100 ఏళ్ళు బతుకుతున్నారండి. మనలాంటి వాళ్ళే, గుర్తుంచుకోండి. అద్భుతమైన మనుషులేమీ కాదు, గంధర్వులు కాదు, దేవతలు కాదు, మనలాంటి వాళ్ళే. మరి వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అది కూడా మనం ఫాలో అయిపోతే అంటే మీకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పేస్తానండి. అలాగని అది మానేయండి, ఇది మానేయండి, చికెన్ మానేయండి, మటన్ మానేయండి అంటే మీకు నచ్చదు కదా. వాటిని కూడా కలిపే వాళ్ళు ఎలా తింటున్నారు అనేది చెప్పేస్తాను. వీళ్ళు జాగ్రత్తగా వినండి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. అది ఏదైనా కానీ చెట్టు నుంచి వచ్చింది, అది కూడా విపరీతంగా ఉడకబెట్టేసి, విపరీతంగా వేయించేసి, మాంసాలాలు వేసేసి నిలవ పెట్టుకొని కాదు. చక్కగా ఫ్రెష్ ఫుడ్ ఎప్పటిదప్పుడు తీసేసుకుంటారు అన్నట్టు. ఇంకా రెండోది హోల్ గ్రెయిన్స్ అండి. అంటే మన రాగులు, మన సజ్జలు, వాళ్ళకి వేరే ఉంటాయిలేండి, కినోవా గట్రా. మన సజ్జలు, మన రాగులు, మన కూరలు ఇవి ఉన్నాయి కదా, గ్రెయిన్స్, ప్యూర్ గ్రెయిన్స్. మళ్ళీ వీటిని పాలిష్ చేసేసి ఆ స్టార్చ్ తీసుకోవడం కాదు, చక్కగా ముతక ధాన్యాల రూపంలో తీసుకోవడం. అన్నిటికంటే ముఖ్యమైనది పప్పు దినుసులు అండి. ఏవి మన పప్పులే, మన కందిపప్పు, మన మినపప్పు, మన పెసరపప్పు, వీటికి కూడా సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే వాళ్ళ పప్పులు ఇస్తున్నారు సోయా దగ్గర నుంచి. అలాగా మనకి మరి నాన్ వెజ్ ఎక్కడ ఉందండి అంటారేమో మీరు. నాన్ వెజ్ కూడా ఉంది, కానీ లైట్ ప్రోటీన్ ఫిష్ ఉంటుంది కదండి, అలాంటిది. మనకి చికెన్ కొంతవరకు, కానీ వారంలో 1 లేక 2 సార్లే. అదృష్టం ఏంటంటే మనలో చాలామందికి ఆ అలవాటు ఉంది కాబట్టి. మరి ఆయిల్ సంగతి ఏంటి అంటారేమో, వాళ్ళు ఆలివ్ ఆయిల్ వాడతారండి. మనకి బ్రహ్మాండమైన ఆయిల్స్ ఉన్నాయండి. చక్కగా గానుగ నుంచి తీసింది, గుర్తుంచుకోండి. మిగిలిందంతా కల్తీ. గానుగలో తీసిన వేరుశనగ కావచ్చు, ఆవ నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, అవిసె కావచ్చు, ఏవైనా కావచ్చు అండి. ఇవి వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆ సీజనల్గా దొరికేటటువంటి చక్కటి ఫ్రూట్స్ అవన్నీ కూడా తింటారు. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. ఇగో కడుపు నిండుతోంది, ఇదే ప్రమాదం అండి. పేకల దాకా తినేసి ఇంకా పడుతుందేమో అని ఆలోచిస్తాం. మనం అన్లిమిటెడ్ ఫుడ్కి వెళ్తాం కదా, ఎక్కడైనా దొరికితే ఇక అంతే సంగతి. అదొక పొట్ట మనది అనే భ్రమ ఉండదు మనకి. వేయటమే. సో వీళ్ళు 70-80%కి వచ్చేసరికి ఆపేస్తారండి. అంటే మనలాగే తింటారు. ఆ టైంకి ఆపేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుద్ది, తేలిగ్గా అరుగుద్ది, క్యాన్సర్ల దగ్గర నుంచి రకరకాల దరిద్రాలు ఏవి రావట్లేదు. సో మరి మీకు ఎలా అనిపించింది? ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి.